అక్కడ చెప్పండి ఎట్లా చూస్తున్నారు? నిన్న మీరు ధర్నా చేయడం జరిగింది, అరెస్ట్ చేసారు, ఈ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇది సాధ్యమవుతుందా? న్యాయం జరుగుతుందా? న్యాయం జరిగేదాకా పోరాడతాం, అదైతే ఖచ్చితము. 100% న్యాయం జరిగేదాకా పోరాడతాం. అంటే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేసి బురద దేనికి జల్లుతారమ్మా? బురద జల్లెడుది ఉంటే రాజకీయంగా ఏదన్నా జల్లుతాం. నువ్వు ఇది అది అని జల్లుతాం. ఒక 17 ఏళ్ల పిల్ల, మేము పోలేం పోలీస్ స్టేషన్ కు, ఆమె కంప్లైంట్ ఇద్దామని వెళ్తే కావాలని ఫోర్స్ చేసి ఇప్పించారు. మా చుట్టమా మా పక్కమా, ఒక 17 ఏళ్ల పిల్లతోటి మేము చేపించేంత స్థాయి మేమంతా దిగజారిపోలేము. ఎందుకంటే వాళ్ళు మంచి ఒక స్టేటస్ ఉన్నోళ్ళు, ఒక మంచి హోదాలో ఉన్నోళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరు మాట వింటారా? ఇంకోటి రాజకీయంగా మేము ఒక తల్లులం, మాకు తెలుసు తల్లి బాధ, తెలుసు తల్లి ప్రేమ తెలుసు. అటువంటిది మేము ఒక ఆడపిల్లని, అది కూడా మైనర్ పిల్లని ఇట్లాంటివి పెట్టే నీచమైన పనులు మాత్రం మేము చేసే బీఆర్ఎస్ కా కర్మ పట్టలేదు. ఇంకో ముచ్చట ఏంటంటే, మన ఈమె సంధ్యక్క కనబడతలేదు, నాకు ఏడ కనబడతలేదు. లేకపోతే బడగ్గున మొరిగే సంధ్యక్క ఏమి ఎవరు ఇప్పుడు ఒక ఆడపిల్ల అనసూయ బట్టల కోసం అయితే చిటక్కున వస్తుంది. బట్టలు ఇట్లేసుకున్నావు, బట్టలు అట్లేసుకున్నావు అని మాట్లాడుతుంది. బట్టలు ఆమె వేసుకుందా ఇప్పుకుందా ఆమె ఇష్టం అది, కానీ ఆమె బట్టల కోసం మాట్లాడుతుంది. ఇంకా కాల్వ సుజాత, అది మూసినది మోరి, అది ఆ మోరి కూడా అసలే కనబడతలేదు. ఎందుకు అనంటే, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాత్రం మీరు రారు. అదే ఏదన్నా బీఆర్ఎస్ పార్టీలో ఎవరన్నా మాట్లాడితే, ఎవరన్నా ఏదన్నా అంటే మాత్రం ఖచ్చితంగా మోర్గానికే తొందరగా వస్తారు. అంటే ఇంట్లో అర్థమైందంటే, నిన్న బీజేపీ ఏదైతే సభ పెట్టిందో అందులో రెడ్ కార్పొరేట్ వేసి ఒక ఇన్విటేషన్ ఇచ్చిండు మోడీ గారు, రావచ్చు అని. అంటే నెక్స్ట్ కలిసి పోటీ చేస్తారనేది మాత్రం నిన్న ఒకటి బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని అర్థమైపోయింది. ఈ కేసు సాధ్యమవుతుందా? ముందుకు పోతుందా? 100% ఇక రాబోయే ఇప్పుడు ఎంత పోరాడాలో పోరాడతాం. ఇప్పుడు వాళ్ళు ప్రజలైతే చూస్తారు, ప్రజలైతే గుడ్డోళ్ళు కాదు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎంత న్యాయం చేయాలో మేము పోరాడతాం. ఒకవేళ ఈ ప్రభుత్వంలో ఏదన్నా అవకతవకలు అయితే మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక ఎందుకు కాదు, బొంద తీసి బొక్కలను తీసినట్టు ఖచ్చితంగా బొక్కలను తీస్తాం. అంటే నేను అంత పెద్ద సభలో చెప్పిండు బండి సంజయ్, నేను నా పైన వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మకండి అని చెప్పేసి. నువ్వు చేసినవా ఏంది? ఎవరినన్నా నువ్వేమన్నా చేసినవా ఏంది? ఇక ఆ సంగతి, ఆ ముచ్చట మాకు తెలియదు. నీ కొడుకు చేసిన ముచ్చటనే మాకు తెలుసు. ఇప్పుడు నీ మీద మేమేమనలేము. నువ్వు ఒక తల్లి ఒక కొడుకుని పుట్టుక కోసం మాట్లాడినావు, దానికోసం మేము మాట్లాడినాం అంతేగాని నీ మీద అబద్ధపు ప్రచారము అనంటే నీ మీద అబద్ధ ప్రచారం చేయలేదు. నువ్వు మీడియా ముందు ఏదైతే మాట్లాడినావో, నువ్వు మీడియా ముందు ఏదైతే ఒక తల్లి గర్భాన్ని నువ్వు దూషించినవో దానికి మేము కౌంటర్ ఇచ్చినాం అంతేగాని ఈ పిల్లని మాత్రం నీ కొడుకే అజ్జేసిండని తెలుసు కానీ మాకు వేరే తెలియదు. ఇక నువ్వేమన్నా తెలియకుండా చేసినవేమో ఇక నీ నోరుతోడు. ఎందుకంటే నువ్వు మమ్మమ్మ, నువ్వు కంపల్సరీ నువ్వు ఏదో ఒకటి లూజ్ స్టాక్ చేసి నువ్వు బయట పెడతావు. ఇక అటువంటివి నీకేమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా బయట పెట్టేసి. మామూలుగా నిన్న ట్రైలర్ చూసిరు కదా, ఇక సినిమా బీఆర్ఎస్ సినిమా చూడాలంటే చుక్కలు చూపిస్తాం, ఖచ్చితంగా చుక్కలు చూపిస్తాం.